నమస్తే. నిన్న కల్వకుంట్ల కవితకు సంబంధించినటువంటి విషయంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా దీంట్లో కీలకమైనటువంటి ఆధారాలు లభించిన తర్వాత కల్వకుంట్ల కవితని అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి మనందరికీ తెలిసిందే. కాబట్టి కల్వకుంట్ల కవితను ఎలాగైనా కాపాడాలి, కల్వకుంట్ల కవిత విషయంలో ఎంతటి రాద్ధాంతమైన చేయాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ఒక పక్కన హరీష్ రావు, మరో పక్కన కేటీఆర్ ఇద్దరు బావబామర్దులు సాయంత్రం 5 గంటల టైంలో కల్వకుంట్ల కవిత ఇంటికి వచ్చి గేట్లను పగలగొట్టేటువంటి ప్రయత్నం చేసి ఇంట్లోకి వెళ్ళి చొరబడి ఈడీ అధికారులు చేస్తున్నటువంటి దర్యాప్తుని అడ్డుకోవాలన్నటువంటి ప్రయత్నం చేసిందనేది సుస్పష్టంగా అర్థమవుతా ఉన్నది. అయితే నిన్న 1 గంటల నుంచే ఆల్మోస్ట్ అక్కడ కల్వకుంట్ల కవిత ఇంట్లో ఈడీ దాడులు జరుగుతూ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి 10 మంది ఈడీ అధికారుల బృందం కల్వకుంట్ల కవితకు సంబంధించినటువంటి ఆ ఇంట్లో ఉన్నటువంటి 10 ఫోన్లను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా కల్వకుంట్ల కవితను ఒక పక్కన, మరో పక్కన కల్వకుంట్ల కవిత భర్త అనిల్ ఎవరైతే ఉన్నారో ఆయనను ఒక పక్కన కూర్చోబెట్టి విచారించడం జరిగింది. 10 ఏళ్లలో జరిగినటువంటి ఆర్థిక లావాదేవీలు, వీళ్ళ యొక్క పెట్టుబడులు, వీళ్ళు ఎక్కడ పెట్టుబడులు పెట్టిళ్ళు, ఎక్కడ లాభాలు వచ్చినాయి, అంతేకాకుండా మనీ లాండరింగ్కి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి ఆధారాలు సేకరించిన తర్వాత ఢిల్లీ నుంచి బయలుదేరినటువంటి ఈడీ అధికారులు మొత్తానికి మధ్యాహ్నం 1 గంటలకు ఆ యొక్క కల్వకుంట్ల కవిత యొక్క ఇంట్లోకి చేరడం జరిగింది. ముందుగానే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగానే తెలుస్తూ ఉంది ఈడీ అధికారులు. 1 గంటలకి ఈడీ అధికారులు విచారణ చేపట్టి మరి సుమారుగా 6 గంటల వరకు విచారణ కూడా పూర్తి చేయడం జరిగింది. 6-6:30 ప్రాంతంలో కల్వకుంట్ల కవితను ఇంట్లోకి వెళ్ళి మరి ఢిల్లీకి తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి. ఆమెను ప్రత్యేకమైనటువంటి ఒక విమానం కూడా ప్రత్యేకమైనటువంటి విమానం శంషాబాద్లో ఎక్కి ఢిల్లీకి ఈడీ అధికారులు తీసుకుపోయినటువంటి విషయం. మరి ఆమె బయటికి వెళ్తున్నటువంటి సందర్భంలో, ఆమెను అరెస్ట్ చేస్తున్నటువంటి సందర్భంలో ఆమె ముఖంలో ఎక్కడ కూడా నేనేమో తప్పు చేసినటువంటి పాశ్చాత్తాపం లేదు, నేనేదో సాధించినటువంటి ఉద్దేశంతో ఈ విక్టరీ సింబల్ ఇట్లా పెట్టుకుంటూ మరి నవ్వుకుంటూ వెళ్ళినటువంటి దృశ్యాలు మనల్ని చూసుకోవచ్చు. కాబట్టి ఇదంతా కూడా ఒక నాటకీయ పరిణామమేనా అన్నటువంటి అనుమానాలు కలుగుతూ ఉన్నాయి ఆమెను చూసిన తర్వాత. ఆమె ముఖ కదలికలు చూసిన తర్వాత ఇదంతా కేవలం ఇట్లా పెట్టిపోయిందంటే ఒక 2 రోజులలో నేను మళ్ళీ బయటకు వస్తానన్నటువంటి ఒక ఉద్దేశంతో ఆమె వెళ్ళిందా అన్నటువంటి సంకేతాలు కూడా ఇచ్చి వెళ్ళిందా అన్నటువంటి అది కూడా మరి రావడం జరుగుతూ ఉంది. కాబట్టి చూడాలి, కల్వకుంట్ల కవితకు విషయంలో ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ రాదనేది కూడా తెలుస్తూ ఉంది ఇప్పట్లో. ఒక పక్కన నిన్న శుక్రవారం ఎట్టెట్లా అరెస్ట్ చేస్తారు మా మరదల్ని అని చెప్పేసి ఏమో హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టి ఆయన చెప్తా ఉన్నాడు. శుక్రవారం కావాలని చెప్పేసి అరెస్ట్ చేసిండు, ఈమెమో మరి ఎక్కడికి అమ్మగారింటికి పోతుందో ఏందో అర్థం కానటువంటి విషయం. శుక్రవారం అయితేంది, శనివారం అయితేంది, మాకు ఉన్నటువంటి ఏవైతే అధికారాలు ఉన్నాయో వాటితో పాటే మేము మా యొక్క అధికారాలను మేము ఫాలో అవుతాం కానీ తప్పించి ఇలా శుక్రవారమా శనివారం అనేది మాకు ఏముండదని చెప్పేసి ఈడీ అధికారులు అయితే మొహం ముంగనే చెప్పినటువంటి పరిస్థితి. ఈడీ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేస్తే శనివారం ఆదివారం సెలవు ఉంటే అటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఆమెను ఒక పకడ్బందీగా ఒక వ్యూహాత్మకంగా ఆమెను అరెస్ట్ చేసిందని చెప్పేసి కేటీఆర్తో పాటు హరీష్ రావు ఆరోపిస్తూ ఉన్నాడు. చూడాలి మరి దీనిపైన ఇంకా పూర్తి అయినటువంటి విచారణ ఇలా రెవెన్యూ ఏదైతే కోర్టు ఏదైతే ఉందో రౌస్ రెవెన్యూ కోర్టులో ఆమెను హాజరుపరిచిన తర్వాత ఎట్లాంటి డిసిజన్ వస్తుందనేది కూడా మనం చూడాల్సినటువంటి అంశం. రాత్రిలో అయితే కల్వకుంట్ల కవితను తీసుకెళ్లి అక్కడే ఈడీ కార్యాలయంలోనే ఆమె బస చేయడం జరిగింది, అక్కడే ఉండడం జరిగింది. ఆ చుట్టుపక్కల 144 సెక్షన్ కూడా విధించడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఏమైనా మళ్ళీ గొడవలు జరుగుతాయా, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఏమైనా వచ్చి ఇంకేమైనా ఆగవాగం చేస్తారన్నటువంటి ఉద్దేశంతో అక్కడ 144 సెక్షన్ కూడా విధించడం జరిగింది. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే మరో పక్కన నిన్న జరిగినటువంటి కేటీఆర్ చేసినటువంటి రాద్ధాంతం పైన తీవ్రమైనటువంటి ఒక చర్చ నడుస్తూ ఉంది. దీంతో కేటీఆర్ ఏదైతే చెల్లెను కాపాడాలి, ఇక చెల్లెకు సంబంధించిన విచారణ అడ్డుకోవాలి అని చెప్పేసి ఏదైతే కేటీఆర్ భావించిండో మరి దానికి విరుద్ధంగా ఇవాళ కేటీఆర్ పైన ఒక కేసు నమోదైనట్టుగా తెలుస్తూ ఉంది. ఎక్కడ నమోదైంది, ఎందుకు నమోదైంది అంటే నిన్న కేటీఆర్ ఏం చేసిందంటే సుమారుగా 1 గంటల ప్రాంతంలో కల్వకుంట్ల కవిత ఇంట్లో ఈడీ అధికారులు విచారణ చేస్తున్నటువంటి సందర్భంలో ఆయన 4:30-5 గంటల ప్రాంతంలో భావనెమ్మడి పెట్టుకొని వచ్చి హరీష్ రావు అలాగే కేటీఆర్ వీళ్ళిద్దరు వచ్చి ఆ గేటు సంబంధించిన గేటు తాళాలు పెట్టడం జరిగింది, తలుపులు వేయడం జరిగింది. లోపటేమో కల్వకుంట్ల కవిత యొక్క నివాసం లోపట ఈడీ అధికారులు 10 మంది బృందం అంతా ఆమెను విచారిస్తున్నటువంటి సందర్భం. ఎవరిని కూడా లోపలికి రానిచ్చేటువంటి పరిస్థితి లేదు. అంతెందుకు అక్కడ ఉన్నటువంటి కల్వకుంట్ల కవితకు సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి అడ్వకేట్ ఎవరైతే సోమభారత్ ఉన్నాడో సోమభారత్ను కూడా లోపలికి కూడా రానియలేదు. అంటే అంత స్ట్రిక్ట్గా దర్యాప్తు చేస్తున్నటువంటి సందర్భం. ఎవరిని కూడా రానిచ్చేటువంటి పరిస్థితి లేదు అక్కడికి. కేవలం ఆ కుటుంబ సభ్యులు మాత్రమే.
ఎవరు కల్వకుంట్ల కవిత యొక్క భర్త అనిల్ మాత్రమే అలా విచారణ ఎదుర్కొంటా ఉన్నాడు. ఒక్కొక్కరుగా విచారిస్తూ ఉన్నారు. 10 మంది బృందం అంతా ఒక్కొక్కరుగా విచారిస్తూ ఉన్నారు. వాళ్ళు సేకరించినటువంటి ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో అవి కల్వకుంట్ల కవిత ముందు పెట్టడం జరిగింది. అంతేకాకుండా గతంలో అడిగినటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ప్రశ్నలు మరొకసారి అడుగుతూ వాటికి అనుసంధానంగా కొన్ని ప్రశ్నలు వేయడం జరిగిందట. మరి సరైనటువంటి సమాధానాలు లేకపోవడంతో ఆమెను అరెస్ట్ చేస్తామని చెప్పేసి సుమారుగా 5 గంటల 20 నిమిషాలకు మరి అరెస్ట్ చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు కూడా ఈడీ అధికారులు కూడా ఒక నోట్ను కూడా విడుదల చేయడం జరిగింది. కాబట్టి వీటన్నిటిని 1 గంటలకు విచారణ అవుతున్నటువంటి సందర్భంలో హరీష్ రావు కానీ, కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ వీళ్ళు ఎక్కడ కూడా కేవలం విచారణ చేసి బయటకు వెళ్తారని చెప్పేసి అనుకున్నారు. అరెస్ట్ చేస్తారని చెప్పేసి ఎవరు కూడా అనుకోలేదు. ఎందుకు అనుకోలేదు? గతంలో కూడా ఇట్లాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒక పక్కన ఈడీ అధికారులు ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ కల్వకుంట్ల కవిత అటెండ్ కాలేదు అక్కడికి. కాబట్టి ఆమె అటెండ్ కాకపోతేనే ఏం చేయలేదు ఈడీ అధికారులు. అటెండ్ అయినప్పటికీ కూడా ఇప్పుడు వాళ్ళే ఢిల్లీ నుంచి వచ్చినటువంటి అధికారులు ఇక్కడ హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్లో విచారణ చేసి అట్లాంటిది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్సీని రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూతుర్ని అరెస్ట్ చేసేటువంటి దమ్ము ఈడీ అధికారులకు ఉంటుందా అని చెప్పేసి భావించడం జరిగింది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలు. కానీ వీళ్ళు ఆలోచించినటువంటి విధానానికి విరుద్ధంగా అక్కడ కల్వకుంట్ల కవితను నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. ఎప్పుడైతే 4:30 సందర్భంలో కల్వకుంట్ల కవిత అరెస్ట్ అవుతుంది అని చెప్పేసి ఎప్పుడైతే సంకేతాలు వచ్చినాయో అప్పుడు ఆల్రెడీ కల్వకుంట్ల తారక రామారావు, హరీష్ రావు అలర్ట్ కావడం జరిగింది. అలర్ట్ అయి ఊటాఊటిగా బంజారా హిల్స్లో ఉన్నటువంటి కవిత ఇంటికి రావడం జరిగింది. అక్కడ వాళ్ళు రావడంతో గేట్లు ఆల్రెడీ పెద్ద పెద్ద గేట్లు ఉన్నాయి. ఆ గేట్లకి తాళాలు వేయడం జరిగింది. ఇక వచ్చి వీళ్ళతో కొంత మంది మార్బలాన్ని అందరూ వేసుకొని వచ్చి ఇక డోర్లను గుద్దేటువంటి ప్రయత్నం, అక్కడ గేట్లను తన్నేటువంటి ప్రయత్నం, మీరు తీయరా అని చెప్పేసి నినాదాలు, మోదీకి వ్యతిరేకంగా నినాదాలు, ఇక రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ తలుపులను గుద్దేటువంటి ప్రయత్నం చేసి ఆల్రెడీ ఒక అరగంట తర్వాత మొత్తానికైతే తలుపులు తీయడంతో ఊటిన ఇంట్లోకి ఉరికిళ్ళు. కల్వకుంట్ల కవితమ్మ ఇంట్లోకి ఉరికిన తర్వాత అక్కడ లోపల ఉన్నటువంటి ఏదైతే కల్వకుంట్ల కవితకు సంబంధించిన దర్వాజా ఏదైతే ఉంటుందో దాన్ని కూడా లోపటి నుంచి తలుపు పెట్టడం జరిగింది ఈడీ అధికారులు. ఇక వీళ్ళు పోయి ఆ తలుపులను కూడా బద్దలు కొట్టేటువంటి ప్రయత్నం చేసిందట. ఈడీ అధికారులేమో ఒక పక్కన విచారణ చేస్తూ ఉంటే మరో పక్కన వీళ్ళు అడ్డుకునేటువంటి ప్రయత్నం, ఆ విచారణని భంగం కలిగించేటువంటి ప్రయత్నం చేసిందట. ఇక మొత్తానికి అక్కడ కేటీఆర్, హరీష్ రావు లోపలికి అయితే పోవడం జరిగింది. ఈడీ అధికారులతో వాగ్వాదానికి దిగిండు. ఏమని, ఎట్లెట్లా సంబంధించినటువంటి నా చెల్లెను అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ వారెంట్ ఏమున్నది మీ కాడ, ట్రాన్సిట్ వారెంట్ ఏది, ఈ అన్ని లేకుండా ఒక మహిళను ఈ సందర్భంలో 5:30-6 గంటల ప్రాంతంలో విచారించుడేంది అని చెప్పేసి బాగానే గలాట పెట్టుకున్నటువంటి ప్రయత్నం ఒక మహిళా అధికారులతో ఒక దురుసుగా ప్రవర్తించేటువంటి ప్రయత్నం కేటీఆర్ చేసిండు. అది పూర్తి విజువల్స్ కూడా చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తా. ఎందుకంటే ఆమె విచారిస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళ యొక్క విధులకు ఆటంకం కలిగించిండు కేటీఆర్. ఒక వాగ్వాదానికి అయితే దిగడం జరిగింది. ఒక మహిళ అయినటువంటి తన చెల్లెను ఎట్లా అరెస్ట్ చేస్తారు, ఎట్లా విచారిస్తారు, ఒక పక్కనేమో సుప్రీంకోర్టులో పెద్దగా విచారణ జరుగుతుంది దీనిపైన, ఒక పక్కన ఫైటింగ్ జరుగుతూ ఉంది, మేమేమో దర్యాప్తు సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి మేము సహకరిస్తూ ఉన్నాం, విచారణకు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తూ ఉన్నాం, మాకున్నటువంటి బిజీ షెడ్యూల్ తోటి మేము రాలేదు తప్పించి మేము ఎక్కడ కూడా దొంగతనం చేయలేదు, మాకు ఏం సంబంధం లేదు, అసలు మనీ లాండరింగ్ లేదు, రూపాయి మాకు వచ్చినటువంటి పరిస్థితి లేదు, అసలు మేము దీనిలో దొంగలేము కాదని చెప్పేసి నిన్న కేటీఆర్ వాదించడం జరిగింది అక్కడ ఉన్నటువంటి ఈడీ అధికారులతో. ఇక దానితో చాలాసేపు సుమారుగా 1 గంట సేపు ఇదే వాగ్వాదం జరిగింది. అక్కడ ఈడీ అధికారులకు సహకరించాల్సినటువంటి కవిత కూడా సహకరించకుండా అన్న బలం చూసుకొని అక్కడ ఉన్నటువంటి హరీష్ రావు బలం చూసుకొని విచారణ కూడా సహకరించలేదన్నట్టుగా తెలుస్తూ ఉంది. అయినప్పటికీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏవైతే ఆధారాలు ఉన్నాయో ఆమె చేసింది మనీ లాండరింగ్ పాల్పడ్డది, అంతేకాకుండా ఈ యొక్క లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి విషయంలో వాళ్ళు ఎవరైతే కల్వకుంట్ల కవితకు సంబంధించినటువంటి వ్యక్తిగత పిఏగా ఉన్నటువంటి అతను కూడా కల్వకుంట్ల కవితకు సంబంధించి ఆయన అప్రూవర్గా మారిపోయి కల్వకుంట్ల కవిత దొంగ అని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరిగింది. కాబట్టి వీటన్నింటిని ఆధారాలు సేకరించినటువంటి ఈడీ అధికారులు ఆమెకు అరెస్టు సిద్ధం చేసుకోవడం జరిగింది. సరే, ఇదంతా ఒక ఎత్తు. అరెస్టు కావడం, అరెస్ట్ సంబంధించినటువంటి 1 గంటల నుంచి 5-6 గంటల వరకు విచారణ చేసుడు ఇది అందరికీ మనకు తెలిసినటువంటి విషయమే. అయితే దాంట్లో కేటీఆర్ జొరబడి అక్కడ మొత్తం అంతా పెంట చేసినట్టు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఎందుకు, అక్కడ విచారణకు సహకరించాల్సినటువంటి వాళ్ళు సహకరిస్తుంటే మరొక పక్కన కేటీఆర్ పోయి అక్కడ భంగం కలిగించుండు అనేది కూడా మరి తెలుస్తూ ఉంది. కాబట్టి కల్వకుంట్ల తారక రామారావు పైన బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో వాళ్ళు పిటిషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఈడీ అధికారులు ఒక మహిళా అధికారి ఏ విధమైనటువంటి భంగం కలిగించిండో ఇక్కడ విధులకు, కాబట్టి వెళ్తూ ఉంటే కల్వకుంట్ల కవితను సుమారు 7 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి తీసుకెళ్తున్నటువంటి దశలో మధ్యలోనే బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర ఆగి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో వీళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది ఈడీ అధికారులు. ఏమని, ఎవరిపైన, కేటీఆర్ పైన మేము విచారిస్తున్నటువంటి సందర్భంలో మా యొక్క విధులకు ఆటంకం కలిగించుండు, మా యొక్క ఏదైతే విచారణను భంగం కలిగించుండు,
కాబట్టి మా మీద దురుసుగా ప్రవర్తించిండు అన్నటువంటి ఈ సంబంధించినటువంటి అంశాలపైన ఇమ్మీడియట్గా తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈడీ అధికారులు మరి పోలీస్ స్టేషన్లో బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇవ్వడం జరిగింది కేటీఆర్ పైన. కాబట్టి ఒక కేంద్ర దర్యాప్తు సంస్థలైనటువంటి ఈడీని మరి కేటీఆర్ భంగం కలిగించింది కాబట్టి ఈయన పైన ఒక కఠినమైనటువంటి సెక్షన్లు పెట్టేటువంటి ఆస్కారం ఉంటుందనేది అయితే నిపుణులు అయితే చెప్తా ఉన్నారు. ఈయన పైన కనుక అట్లాంటి సెక్షన్లు పెట్టినట్టయితే ఈయన కూడా అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం కూడా స్పష్టంగా కనబడుతుంది అనేది అయితే తెలుస్తూ ఉంది. దీనిపైన పోలీసులు కూడా యాక్షన్ తీసుకున్నటువంటి దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈడీ అధికారులు మాకు ఎట్లా భంగం కలిగిస్తావు, మేమేమో ఇక్కడ ఉన్నటువంటి ఢిల్లీ నుంచి వచ్చి ఇక్కడ జరిగినటువంటి పరిణామాలపైన ఇక్కడ మనీ లాండరింగ్ పైన మేము విచారణ చేపడతా ఉంటే మీరు తలుపులు గుద్ది ఇక్కడ ఉన్నటువంటి గేట్లు బద్దలు కొట్టడం ఏంటిది, అసలు మా విచారణకు సహకరించేది పోయి మమ్మల్ని అసలు మా విధులకు ఆటంకం కలిగించడం ఏందని చెప్పేసి వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేసిన ఈడీ అధికారులు కూడా. చూద్దాం ఒకసారి ఈడీ అధికారుల పైన ఈయన యొక్క ఏదైతే కేటీఆర్ చేసినటువంటి దౌర్జన్యం చూడు. Madam Bhanupriya Meena says, search is over and arrest warrant is produced. And now she says, hold on. And now she says, we can't come in. Family cannot come in. And she also says that she has no transit warrant. She cannot produce before a magistrate, but she wants to make a case. Listen, you're given an undertaking in Supreme Court, and now you're violating. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా మీరు ఎట్లా అరెస్ట్ చేస్తారు? ఒక పక్కనేమో ఏదైతే సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నటువంటి సందర్భం, కేసు నడుస్తున్నటువంటి సందర్భంలో మీరు ఎట్లా వస్తారు ఇంట్లోకి అని చెప్పేసి ఆయన దౌర్జన్యంగా మాట్లాడినటువంటి ఆ వీడియోను కూడా మనం చూసుకోవచ్చు. కాబట్టి ఇమ్మీడియట్గా ఆయన పైన చర్యలు తీసుకున్నటువంటి ఆస్కారం కనబడతా ఉంది. ఈడీ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా ఆయన పైన చర్యలు తీసుకున్నట్టుకు మరి ఇప్పటికే పోలీసులు రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. 10 సంవత్సరాల కాల నుంచి జరిగినటువంటి కవిత ఆర్థిక లావాదేవీల పైన పూర్తి ఏదైతే సమాచారాన్ని అయితే ఈడీ అధికారులు సేకరించినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక అంతేకాకుండా ఇక నిన్న కల్వకుంట్ల కవితక్కను 8:30కి వెళ్ళి అక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రత్యేకమైనటువంటి విమానాన్ని ఏర్పాటు చేసి దాంట్లోకి వెళ్ళి ఆమెను తీసుకుపోయి నేరుగా ఢిల్లీలో ఉన్నటువంటి ఈడీ కార్యాలయానికి తరలించడం జరిగింది. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. మరి కాసేపట్లో కూడా రౌస్ అవెన్యూ కోర్టులో ఆమెను హాజరుపరిచేటువంటి అవకాశం ఉంటుంది. ఆమె అక్కడ రౌస్ అవెన్యూ కోర్టు ఏ విధమైనటువంటి తీర్పుని ఇవ్వబోతా ఉందనేది కూడా చూడాలి. ఆమెను మళ్ళీ కస్టడీకి అప్పగించినట్టు అయితే ఉంటే మరి 2 రోజులు రేపు ఎల్లుండి అయితే ఆమె బయటకు వచ్చేటువంటి ఆస్కారం లేదు. సోమవారం లేకపోతే మంగళవారమో మళ్ళీ ఈమె కూడా సుప్రీంకోర్టులో ఛాలెంజింగ్ ఫిల్ చేసేటువంటి ఆస్కారం కనబడతా ఉంది. లీగల్ అడ్వైజర్ తోటి వీళ్ళంతా లీగల్ టీమ్ తోటి అయితే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కూడా చర్చలు జరుపుతా ఉన్నారు. కల్వకుంట్ల కవితను ఏ విధంగా బయటకు తీసుకురావాలి, ఏ విధంగా మనం ముందుకెళ్లాలన్నటువంటి దానిపైన ఇప్పటికే మేధో మదనం చేస్తూ ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఏదేమైనా కానీ చెల్లెలను కాపాడేందుకు వెళ్ళి మరి అన్న అయితే ఒక కేసు పాల్లో ఇరుక్కోబోతా ఉన్నాడు కేటీఆర్ పైన తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏదైతే ఈడీ అధికారులు చెప్పడం జరిగిందో, ఈడీ అధికారులు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అయితే దర్యాప్తునైతే చేస్తూ ఉన్నారు. ఆయనకు మళ్ళీ అరెస్ట్ చేసేటువంటి ఆస్కారం కూడా కనపడుతుందనేది అయితే మెజార్టీకి అయితే చెప్తా ఉన్నారు.